దేశానికి అన్నం పెట్టే రైతన్న ఎంత ముఖ్యమో వస్త్రాన్నందించే నేతన్న అంతే ముఖ్యం. కూటమి పాలనలో ఆర్థిక చేయూత లేక మానవాళికి వస్త్రాన్ని అందించే నేతన్న బతుకు ఛిద్రమైంది. మువ్వన్నెల జెండా నేసిన చేనేతకు నేడు చేయూత కరవైంది. కూటమి ప్రభుత్వం పట్టించుకోకున్నా వారసత్వ వృత్తిని కళను కాపాడుకునేందుకు చేనేత కార్మికులు ఎంతో శ్రమిస్తున్నారు. కానీ వైఎస్ జగన్ పాలనలో అందిన చేయూత కూటమి పాలనలో నేతన్నలకు అందడం లేదు. కూటమి పాలనలో నేతన్నల కష్టాలపై స్పెషల్ స్టోరీ. భారతీయ సంప్రదాయ కులవృత్తుల్లో అత్యంత ప్రధానమైంది చేనేత వృత్తి. భార్యాభర్తలిద్దరూ కష్టపడతారు. భార్య రాట్నం తిప్పితే భర్త మగ్గం ముందు కూర్చుంటాడు. సద్దన్నం తిని మగ్గం గుంటలోకి దిగితే మళ్లీ మధ్యాహ్నం అన్నం తినే సమయంలోనే కాస్తంత విరామం. తిన్న తర్వాత మళ్లీ మగ్గం గుంజాల్సిందే. సన్నటి దారపు పోగుల్ని ఒకదానికొకటి కలుపుతూ ఉండాలి. అనుకున్న డిజైన్ వచ్చేందుకు మధ్య మధ్యలో దారం మారుస్తూ ఉండాలి. ఓవైపు నిరంతరం కాళ్లతో తొక్కుతూ చేత్తో మగ్గాన్ని గుంజుతూ చీరను తయారు చేసేందుకు రెక్కలు ముక్కలు చేసుకోవాలి. ఎంత కష్టపడాల్సి వస్తుంది? ఒక చీర పూర్తిగా తయారు చేయడానికి మీకు ఎన్ని రోజులు పడుతుంది? కూలి ఇది చిన్న మగ్గం కదా, కాటంది 600 వస్తుంది. ఎన్ని రోజులు పడుతుంది? ఎన్ని రోజులు అంటే 5 రోజులు అవుతుంది. ఇది ఒక్క రోజు అవుతుంది టోపాత్క నీకి, నీకు 4 రోజులు అవుతుంది. పూర్తిగా 5 రోజులు కష్టపడితే మీకు ఎంత వస్తుంది? ఒక చీర పూర్తి చేస్తే 600 వస్తుంది 5 రోజులు కష్టపడితే. ఇలా 5 రోజులు అహర్నిశలు కష్టపడితే వచ్చే కూలి అటు ఇటుగా 600. భార్యాభర్తలిద్దరూ కష్టపడితే నెలకు వచ్చే సంపాదన 7,000. నిత్యావసరాలు ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో 2 పిల్లలున్న ఓ కుటుంబం 3 పూటలా అన్నం తినడం సాధ్యమయ్యే పనేనా? అదే ఇంట్లో ఓ వృద్ధుడో వృద్ధురాలో ఉంటే, వారికి ఏ రోగమో రోస్టో ఉంటే మందులు మాకులతో వారిని కాపాడుకోవడం సాధ్యమయ్యే పనేనా? నేత కార్మికుల బతుకులు ఇంత దీనంగా ఉంటాయా అనిపించడం లేదా? ఏం చేస్తే బాగుంటుందంటే ప్రభుత్వాలు ఆలోచించాల్సిందే. మనం ఏం చేయలేం. గత ప్రభుత్వంలో ఆదుకున్నట్లనే ఇప్పుడు ఆదుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాము. ఇంకా లేదు మేమేం చేయలేము అంటే మేమేం చేస్తాం, ఇంకా చేసిన కాటికి చేసుకుంటాం. తప్పనిసరి ఇంకా ఆత్మహత్యలు ఏమంటే అంత దిగజారిపోకుండా ఏదో చేసిన కాటికి చేసుకుందాం అన్నట్టుగా ఉంది చూడంతే. ఓ చేనేత కార్మికుడి పరిస్థితి ఇంతటి దుర్భర స్థితిలోకి జారుతున్న సమయంలోనే యంత్రాలతో నడిచే మగ్గాలొచ్చేశాయి. వాటి రాకతో చేనేత కార్మికుడి పరిస్థితి మరింత దిగజారిపోయింది. ముఖ్యంగా ఇళ్లలో మగ్గాలు పెట్టుకుని బతుకుబండిని నెట్టుకొచ్చే కార్మికుల బతుకు బండలయింది. అయ్యా, రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాం, అన్ని ధరలు పెరిగిపోయాయి, మేము నేసిన చీరకు గిట్టుబాటయ్యే ధర ఇవ్వండి అని అంటే ఇంతకంటే ఎక్కువ ధర పెట్టి కొనేదే లేదు అంటూ దబాయించిన వ్యాపారస్తుల పుణ్యమా అని ఎందరో చేనేత కార్మికులు ఉరికొయ్యలకు వేలాడిన ఘటనలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నో జరిగాయి. 2019కి ముందు ఈ పరిస్థితులన్నింటినీ తన పాదయాత్రలో గమనించిన రాజన్న బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి నేత కార్మికుడికి వైఎస్ఆర్ నేతన్న నేస్తం పేరుతో నెలకు 2,000 రూపాయల చొప్పున ఏడాదికి 24,000 రూపాయలు అందజేశారు. కరోనాతో రాష్ట్ర ఆదాయం అతలాకుతలమైన పరిస్థితుల్లో కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి నేతన్నలకు ఆర్థిక సాయం నిరంతరాయంగా కొనసాగించారు. ఈ సాయం వేనీళ్లకు చన్నీళ్లలా తోడ్పడింది. ఎట్లా ఉందమ్మా మీ యొక్క పరిస్థితి ఇప్పుడు? మా పరిస్థితి సార్, ఇంకా మగ్గాలు చంద్రన్న వచ్చినాడు, ఏమీ లేదు, మాకి ఏమీ ఇచ్చలేదు ఆధారము. జగన్ అన్న వచ్చిండే సంవత్సరానికి 24,000 వేస్తుండ్రి మాకు చేనేతోళ్ళకి. ఇప్పుడు యాద లేదు చంద్రన్న వచ్చినప్పటి నుంచి. 18,000 కూడా వస్తుండే సంవత్సరానికి. మరి ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అయితే లేదా? మహిళకు ప్రతి నెల 1,500 ఇస్తామంటున్నారు కదా? ఇచ్చలేరు సార్, ఇంకా మాకు ఇచ్చలేరు. మాకు ఎవరు లేరు, ఉండేది 2 మాకు మగ్గాలదే ఇంకా ఉండేది ఆధారం, మాకు ఏం లేదు సార్. ఓవైపు ఆర్థిక సాయమే కాదు, చేనేత కార్మికులకు బ్యాంకు రుణాలను అందించే దిశగా ఆయన ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ సమయంలో చేనేత కార్మికులకు మాస్కుల తయారీ, స్కూల్ యూనిఫామ్ల తయారీ లాంటి పనులు అప్పజెప్పి వారి ఉపాధికి బీటలు పడకుండా కాపాడారు. అంతకుముందు చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో ఆప్కో ద్వారా 259 కోట్ల రూపాయలు కొనుగోళ్లు మాత్రమే చేసి చేతులు దులిపేసుకున్నారు. అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సుమారు 26 నెలల్లో ఆప్కో ద్వారా
1600 కోట్ల రూపాయల మేర నేతన్నల ఉత్పత్తులను కొనుగోలు చేయించారు. అంతేకాదు ఈ మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటు, ప్రధాన నగరాల్లో చేనేత ఎక్స్పోల ఏర్పాటు లాంటి చర్యలతో ఓ పాలకుడు తలుచుకుంటే చేనేత కార్మికుడి బతుకుబాటను ఎలా సుసంపన్నం చేయవచ్చో చేతల్లో నిరూపించి చూపించారు. అయితే చంద్రబాబు మళ్లీ గద్దెనెక్కాక అదే నేతన్నల పరిస్థితి ఎలా ఉందో ఓసారి చూడండి. నేతన్న నేస్తం రాకపోవడం వలన, ఆ పథకం అమలు కాకపోవడం వలన మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఆ పథకాలు వచ్చినా కొంచెం సాయం ఉంటుండే. ఆ పథకాలు కూడా మొత్తం బంద్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం లేవు. ఇప్పుడు మనం ఎక్కడ పోవాలా, ఎక్కడ పోనీక మా చేత కాదు. అందుకే ఇదే అని ఇదే ఇట్లా నేర్చుకొని ఇట్లే ఉన్నాము. ఏదో అప్పుడు అన్నం తినతలం, ఇప్పుడు గంజి తాగి బతుకుతున్నాం. ఎక్కడ విన్నా ఒకే మాట, అత్యాశకు పోయి అసలుకే మోసపోయామన్న పశ్చాత్తాపం. జగనన్న పాలనలో కులవృత్తి మీద గౌరవం పెంచుకున్న మేము ఇప్పుడు కూటమి పాలనలో మళ్లీ ఉరికొయ్యలకేసి చూడాల్సి వస్తోందన్న ఆవేదన స్పష్టంగా వినిపిస్తోంది. గతంలో కూడా ప్రభుత్వం కొన్ని పథకాలు పెట్టింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు ప్రతి నెల 2000 మార్లు ఎక్కేసి నెలకు సంవత్సరానికి 24,000 రూపాయలు వచ్చేవి. అలాగే 45 ఏళ్ళు దాటిన మహిళలకు కూడా 18,500 రూపాయలు స్కీమ్ కింద వాళ్ళకు కొంత వెసులుబాటు అనేది వచ్చేది. ఇలా కొంత వెసులుబాటుతో వాళ్ళు కూలితో కలిపి ఏదో ఒక రకంగా వాళ్ళు బతికేవాళ్ళు. అయితే ఈరోజు రాష్ట్రంలో చేనేత కార్మికులు సూసైడ్ చేసుకునే పరిస్థితులు మళ్ళీ ఏర్పడుతున్నాయి. గతంలో ఇదే ఊర్లో గిట్టుబాటు ధరలు లేక చేనేత కార్మికులు 12 మంది చెట్లకు ఊరేసుకొని, ఇంట్లో ఊరేసుకొని చనిపోవడం జరిగింది. మళ్ళీ అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మళ్ళీ ఏర్పడబోతున్న సంకేతాలు మళ్ళీ వస్తున్నవి. అయ్యా, మా కష్టాలను గమనించండి, ప్రభుత్వ పరంగా మీరు చేయాల్సింది చేయండి అన్న ఈ శ్రమజీవుల కన్నీటి విన్నపాలు కూటమి పాలకులకు ఈసుమంత కూడా వినిపించడం లేదు. ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటాక బోడిమల్లన్న అన్న సామెతను ఒళ్లంతా వంట పట్టించుకున్న చంద్రబాబు సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. చేనేత కార్మికుల పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ఈ యొక్క పెట్టుబడి సాయం అనేది ఏమాత్రం అందట్లేదు. అంతేకాకుండా వీరికి నెలకి ఇచ్చే సబ్సిడీ కూడా అంతంత మాత్రంగా అందుతున్న పరిస్థితి. ఆ సబ్సిడీని కూడా ఎత్తేసినారు. ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ యొక్క చేనేత కార్మికులు కృంగిపోతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క మెటీరియల్ కాస్ట్ కూడా విపరీతంగా పెరిగిపోవడము, అంతేకాకుండా ఖర్చులు కూడా ఎక్కువగా అవ్వడమే కాకుండా ఆదాయం మాత్రం చాలా తక్కువగా రావడం చేత చేనేత కార్మికులంతా ఈ యొక్క పనిని ఈ యొక్క మగ్గాలను నేయడం మానేసి కూలీ పనులకు వెళ్తున్న సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం ఇష్టం లేక ఏదో తప్పని పరిస్థితుల్లో చాలా బలవంతంగా నెట్టుకొస్తున్నామంటూ కార్మికులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం గమనించి తగు చర్యలు తీసుకొని ఈ యొక్క చేనేత కార్మికులను ఆదుకోవాలంటూ కార్మికులంతా కోరుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కోడుమూరు, కర్నూలు జిల్లా.